మీ అందరికీ పేరు పేరున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బహుశా ఈ సిరీస్లో 4 అంశాలు ఆలకించాము అని అనుకుంటున్నాను. జ్ఞానము అనగా ఎవరు, ఏమిటి, అలాగే వాక్యము అనగా ఎవరు, ఏమిటి, అదేవిధంగా నేడు నిన్ను కనియున్నాను, చివరగా నా సొంత కుమారుడు సొంత తండ్రి. ఈ 4 అంశముల పట్ల మీకు తగిన అవగాహన కలిగింది అని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము తండ్రి తల్లి లేనటువంటి ప్రధాన యాజకుడు. తండ్రి తల్లి లేని ప్రధాన యాజకుడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసు ప్రభుల వారు స్వయంభుడు దేవుడు. ఆయన పుట్టినవాడు కాదు. యెహోవా ఎంతో యేసుక్రీస్తు అంతే. యెహోవాలో బహుళత్వము ఉంది. పలు డినామినేషన్ల వారు, పలు సంస్థలు, చర్చిల వారు పలు విధాలుగా మాట్లాడుచున్నారు. ప్రస్తుతము క్రైస్తవ సమాజంలో క్లారిటీ లేదు. పెద్ద సమస్య అది. ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మనస్సాక్షి లేదు, ఇజ్జత్ లేదు, సిగ్గు లేదు. నేనేం మాట్లాడుచున్నానో అనేటువంటి ఆ స్పృహ, నైతికత, ఆ జాగరూకత అనేటువంటిది లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత ఘాటుగా ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అంటే, క్రైస్తవ్యము అనేటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో దాని ఇమేజ్ తగ్గిపోతున్నది. ఒకప్పుడు క్రీస్తు నమ్ముకున్నవారు అనంటే, ఓహో వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళు బాగుంటారు, తప్పు చేయరు, అబద్ధం ఆడరు, న్యాయంగా ఉంటారు అనేటువంటి ఒక విధానం. కానీ ఈరోజు కచ్చా పిచ్చా రోట్లో వేసి దంచిన పచ్చడిలాగా తయారు చేసి పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసు ప్రభుల వారు దేవుడు. యెహోవాలో బహుళత్వము ఉంది. యేసు ప్రభుల వారు స్వయంభుడు అని అంటూ అనేక వచనాలను మాట్లాడుచున్నారు. అందులో ఒక వచనం ఏమిటి అనంటే, మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందో బహుశా ఈ విషయంలో వివాదం లేదనుకుంటున్నాను. ఈ బెత్లెహేములో నుండి ఎవరు వచ్చారు అనేటువంటి దాని విషయంలో
ఓకే, బహుశా అందరు ముక్తకంఠంతో యేసు ప్రభువే అని అంటున్నారు అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మళ్ళీ వెళ్ళిపోతుంది అనుకోండి. సరే, యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఏమవుచున్నాడట? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు. ఇక్కడ మీరు పురాతనము అంటే ఎప్పటి నుండి ఎప్పుడు, లేదా ఎప్పుడు ఎప్పటి నుండి. శాశ్వత కాలము అంటే ఎప్పటి వరకు. ఈ రెండు పదాల యొక్క అర్థాలు తెలిస్తేనే కానీ విషయం మనకు అవగాహన కాదు. సదరు వ్యక్తులు ఇక్కడ వివరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, పుట్టినవాడు పురాతనము నుండి ఎలా ప్రత్యక్షమవుతాడు, వీళ్ళకు కనీస జ్ఞానం లేదు అని అంటున్నారు. మళ్ళా దానికి ఇట్లా ఘాటుగా, చాలా ర్యాష్గా, ఎమోషనల్గా ఈ పదాలని ఇటేసి అటు మరిగేసి అనేసరికి ఈ ఉన్నోళ్ళు అవును కదా, కరెక్ట్ కదా, ఇట్లా ఇట్లా అని చెప్పేసి అయిపోతున్నారు. ఆడియన్స్ నుండి ఎక్స్ప్రెషన్ వచ్చిన కొద్దీ వీళ్ళలో ఇంకా ఎమోషన్ పెరిగిపోతూ ఉంటుంది. చెప్పాలి మీరు ఇప్పుడు, పురాతనము నుండి అంటే ఎప్పటి నుండి అంటే వెనక్కి వెళితే దానికి అంతు ఏమన్నా ఉందా? దానికి స్టార్టింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందా, ఉండదా? ప్రాచీనము అని అంటాం కదా, ప్రాచీనము అనేటి దానికి ప్రారంభం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అవునా? ఈవెన్ దో సనాతన అని అన్నా కూడా డెఫినెట్గా దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అరే వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో తెలుగు, వీళ్ళకు మరి ఏ పండితుడు చెప్పాడో, వీళ్ళు ఏ గ్రంథాలలో చదివారో. పురాతనం అని అంటేనట ఎండ్లెస్ అట. పురాతనం అంటే చాలా పాతకాలము నుండి అని చెప్పడం, పూర్వపు రోజులలో నుండి. ఆ పూర్వపు రోజు ఏదయ్యా అంటే యేసయ్య జన్మించిన తదనంతరము నుండి. యేసయ్య జన్మించిన నాట నుండి. మరి శాశ్వత కాలము అంటే, శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండెను అంటే ఎల్లప్పుడూ. శాశ్వతం అంటే ఎల్లప్పుడూ. దీన్ని కూడా మనం ఎలా ఆలోచించాల్సి ఉంటుందంటే, ఎల్లప్పుడూ అనేటువంటి దాన్ని, మొదటిది ఈ లోకం ముగిసేంతవరకు, రెండవది ఎలాగూ తన వారు తనతో పాటే ఎప్పటికీ ఉండబోతారు, వాళ్ళతో కలిసి ఉంటూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, వారు సహవాసము కలిగే ఉంటారు అని చెప్పటం శాశ్వత కాలం. కాకపోతే ప్రత్యక్షత అనేటువంటిది ఏంటంటే, ఉంటాడు కానీ కనిపించడు, అనుభవంలోనికి క్షణం క్షణం ఉండదు, అప్పుడప్పుడు కనిపించి మాట్లాడి చెప్పాల్సినవి చెప్పి పంచుకోవాల్సినట్టు పంచుకొని వెళ్ళిపోతాడు అనేటువంటి అర్థం వస్తుంటుంది. అయితే ఇక్కడ లోకాంతము వరకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు, ఆ తదనంతరము కూడా సహవాసంలో ఉంటాడు. ఓకే,
ఎండ్లెస్ అనేటువంటిది, భవిష్యత్తుకి ఎండ్లెస్ అనేటువంటిది ఇట్స్ ఓకే, కొంతవరకు యాక్సెప్టబుల్. అది కొంతవరకు ఏంటి, కోర్స్ అంటే వాళ్ళు ఏ కాన్సెప్ట్లో తీసుకుంటున్నారనే దాని మీద నేను కొంత అనే మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఆలోచించినటువంటి వ్యూలోనైతే ఎస్, అది పర్ఫెక్ట్. బట్ గతము గురించి మాట్లాడుతున్నారే, పురాతనము అన్నట్టు ఎండ్లెస్ అనేటువంటిది, అది శుద్ధ తప్పు. అది తప్పు. కాదన్న వాళ్ళతో కలిసి మాట్లాడటానికి నేను సుముఖంగానే ఉన్నాను. ఓకే, రైట్. ఎందుకంటే ఇవి చదివి అందరికి ఏమొచ్చినాయి, తెల్లంటికలు వచ్చినాయి. చచ్చిపోయేదాకా కూడా వివాదాలతోటే ఉంటారా? చనిపోయేంత వరకు కూడా ఇలాంటి పరిశోధనలేనా? ఇంకెప్పుడు ముందుకు సాగేది, ఎప్పుడు పరిపూర్ణుడు అయ్యేది? ఓకే, ఇక్కడ ఒకానొక కాలంలో నుండి ఇక భవిష్యత్తు కాలమంతా, ఇక దానికి ఇక్కడైనా అక్కడైనా ఏమని చెప్పొచ్చు అంటే జీవితకాలము ఉన్నంత, మనం బ్రతికున్నంత వరకు అని. నువ్వు చేస్తే నీకు లేదు, నువ్వు బ్రతికుంటే యేసు ప్రభుల వారు నీకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. అది దాని అర్థం. ఓకేనా? ఇక్కడ పురాతన కాలము నుండి అని అంటే ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ దీన్ని ఇంకొక దాన్ని కూడా వాడుకుంటున్నారు. ఏమని? పురాతన కాలము నుండి ఆయన ప్రత్యక్షమగుచుండెను అనంటే, హోరేబు కొండ మీద మోషేతో మాట్లాడింది ఎవరనుకుంటున్నారు? శారమ్మ విందించినప్పుడు భుజించినటువంటి ముగ్గురులో ఒకరు ఎవరనుకుంటున్నారు? ఇలా ఇక వాళ్ళకి అనిపించిన ప్రతిదానికి దాన్ని లింకప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వస్తాయి రాబోయేటువంటి పాఠాలలో ఆ వివరాలన్నీ వస్తాయి. ముగ్గురు యెహోవాలు ఎవరు, ముగ్గురు యేసుక్రీస్తులు ఎవరు, ముగ్గురు పరిశుద్ధాత్మలు ఎవరు, ఇవన్నీ వస్తాయి. సరే, వాళ్ళ మాటలు అలా ఉంచితే, అభిప్రాయాలు అలా ఉంచితే, మరి మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. పురాతన కాలం నుండి ప్రత్యక్షమవుచుండెను అంటే మరి గతములో ప్రత్యక్షమయ్యాడనే కదా దాని అర్థం. ఎప్పుడెప్పుడయ్యారు చెప్పండి, మీ జ్ఞాపకం ఉన్న చెప్పండి. యేసు ప్రభుల వారు గడిచిన కాలంలో ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమయ్యారు? వెరీ గుడ్. మొదటగా మనకు వెల్ నోన్గా గుర్తుండాల్సినటువంటి విషయం ఏంటంటే, అఫ్కోర్స్ అప్పుడు మనం లేం కావచ్చు, కానీ సృష్టి ఆరంభంలో భూమి ఆకాశములను సృజించేటప్పుడు యేసు ప్రభుల వారు అక్కడ ప్రధాన శిల్పిగా ఉన్నాడు. అంతేనా? పర్యవేక్షించటమే కాదు, పనిలో ఉన్నాడు, శిల్పి ఆయన. కాకపోతే మనుషులతో అప్పుడు సంబంధం లేదు. ఇక ఆ తర్వాత నోవహు జలప్రళయం కాలంలో ఆయన ఆత్మరూపిగానే వచ్చి సువార్త ప్రకటించాడు. ఓకేనా? రైట్. అంటే నోవహు గారి కాలంలో ప్రత్యక్షమయ్యారు. తర్వాత అబ్రహాము యొద్ద దశమ భాగము తీసుకునే సమయంలో ప్రత్యక్షము అయ్యారు. ఇవి మెయిన్ అన్నమాట. రాసి పెట్టనివి కూడా ఉండొచ్చు, ఎందుకంటే అన్నీ రాయాలని ఏం లేదు కదా. ఓకే, ఇంకొకటి, అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే క్రీస్తును గురించినటువంటి నింద భాగ్యము అని అన్నాడు. అంటే మోషే గారికి ఎవరు తెలుసు, ఎలా అనంటే అది ఎక్కడ ఎప్పుడు అని మనకు బైబిల్లో చెప్పబడలేదు, కానీ మోషే గారికి యేసు ప్రభువుల వారు కనిపించారు లేదా ప్రత్యక్షము అయ్యారు. వారు ఎక్కడో కలుసుకున్నారు.
ఓకే. లేదా యేసు ప్రభుల వారి గురించి మోషే గారికి బాగా తెలియబడింది. ఓకేనా, రైట్. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు తెలియదా? డిసెంబర్ 25నండి. డిసెంబర్ 25 అనుకునేరు కాదు, మళ్ళా మొన్ననే చెప్పుకున్నాం. సరే, 2025 సుమారు 2025 సంవత్సరాల క్రితం ఏదో మాసం ఏదో దినమున ప్రత్యక్షమయ్యాడు, అంతే కదా. పర్టికులర్గా ఇదంటే మళ్ళీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటా ఉంటాయి. సుమారు 2025 సంవత్సరాల క్రితం ఏ మాసం అది? ఏదో మాసం ఏదో తేదీన ప్రత్యక్షమయ్యాడు. ఓకే, రైట్. ఇది పురాతనం. ఎన్నైనా ఇప్పటికీ జస్ట్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియపరచబడినటువంటి విధానం బట్టి, అవునా? మేజర్ థింగ్స్ అవి. ఓకేనా. ఇక శాశ్వత కాలము ప్రత్యక్షమగును. శాశ్వత కాలం అంటే ఇది మామూలుగా ఎండ్లెస్, అది అంటే ఫ్యూచర్ కాబట్టి ఎన్ని అనే దానికి నెంబర్ చెప్పలేం. బట్ ఒకదానికి మాత్రం అష్యూరెన్స్ ఇచ్చాడు, బహుశా 2 అని చెప్పుకుందాం. అందులో మొదటిది ఏంటిది? ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? 2వ రాకడలో, లోకము యొక్క అంతు తేల్చే రోజున, రైట్. ఇక ఆ తర్వాత ఇక పరలోకం. ప్రత్యక్షతలే. ఇక అక్కడ ఏమేమి ఆడుకుంటామో, ఎలా కాలక్షేపం ఉంటుంది కదా. ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకోండి ఎలా అనేది. ఓకే, ప్రత్యక్షం అగుచుండే. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి మీనింగ్ అది, దాంట్లో ఉన్నటువంటి డెప్త్ అది, అవునా? అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందులో అనంటే అబ్రహాము గారి ప్రత్యక్షతలో. అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యాడు కదా, ఆ సందర్భాన్ని గురించి ఏమి ఉంది అనేటువంటి దాని గురించి కొంచెం దాని పూర్వపరాలను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము గారికి పరిచయం అయ్యేటప్పుడు ఆయన పేరేం పేరు? అబ్రహాము పేరు అనట్లా, ప్రత్యక్షమైన ఆయన పేరు ఏం పేరు? మెల్కీసెదకు. మిల్కీ అన్నావా? మీ పాప పేరు కలవరిస్తాను అని, రైట్. ఈ మెల్కీసెదకును గురించినటువంటి సందర్భాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అది చూద్దాము అని అంటున్నానంటే, ఈయన స్వయంభుడు అనడానికి దానిని కూడా బాగా వాడుకుంటున్నారు. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనంలో, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించేనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చేనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఈయన పేరు మెల్కీసెదకట. ఆ మెల్కీసెదకు ఒక వృత్తిలో ఉన్నాడట. ఏం వృత్తి అది?
యాజకుడు. ఇవే మాటలు మరొక దగ్గర ఉంటే అక్కడ ప్రధాన యాజకుడు అని అంటాడు. పైగా 24 తరగతుల వారిగా ఒక తరగతిలో వచ్చిపోయేవాడు కాదు ఆయన. నిరంతరము యాజకుడై ఉన్నాడు. అంటే నిరంతరము ప్రధాన యాజకుడు. ఓకేనా? యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చున్నట్టి షాలేము రాజని అర్థం. ఓకే, ఇవన్నీ గతంలో మెల్కీసెదెకు అనేటువంటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇక కిందికి వెళితే, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును, వెరీ ఇంపార్టెంట్, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను. ఏం లేదు ఆయనకి? ఆది లేనివాడు, జన్మించినవాడు స్పృహ ఉన్నవాడెవైనా, జన్మించిన వాడని స్పృహ ఉన్నవాడెవడైనా అంటాడా? ఏమన్నాడు అక్కడ? జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే మెల్కీసెదెకుకు ఏమి లేదంట? ఆది లేదు, అలాగే అంతము లేదు. మరి ఆది అంతము లేనివాడు స్వయంభుడు కాకపోతే ఎవరవుతారండి? మనం బాగా బిల్డప్ ఇస్తానం కానీ. ఏమన్నా శ్యామన్న, ఆది అంతం లేని వారిని ఏమంటాం? ఏమనాలి? అయిపోయాయిగా. ఓకేనా? ఏమిచ్చిండో? దినములకు. ఈ దినములు అంటే రోజులు. 7 రోజులైతే వారం, 30 రోజులైతే నెల, 360 రోజులు అయితే సంవత్సరం. అట్లా నువ్వు ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకుంటా అన్ని. ఏదైనా ఆలోచన మీకు తడుతుందా? ఇప్పుడు దాంతో ఫిక్స్ అవుతున్నారా? అంటే మామూలుగా ఇప్పుడు దాన్ని బట్టి అర్థం అదే కదా, జననము మరణము లేనివాడు అని అర్థం. జననము మరణము లేనటువంటి సర్వసాధారణంగా ఏమనాలి? స్వయంభుడే అవుతాడు కదా, స్వయంభుడే అవుతాడు కదా. ఇప్పుడు ఇది కాదనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఇక్కడ అచ్చు తప్పు పడ్డదంటారా, ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటారా, లేకపోతే కరెక్టే ఉన్నదంటారా? కరెక్ట్ అయితే స్వయంభుడు అని ఏకీభవిస్తారా? లేదు కాదు అని దాన్ని మీరు ఏమైనా విశదీకరించగలరా? ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుందాం, రీసెర్చ్ చేద్దాం. ఆ తర్వాత మన రీసెర్చ్ని ఏం చేద్దాం? ఎక్స్ప్రెస్ చేద్దాం. ఆర్ యు రెడీ? చిన్నపిల్లలు బాగా చెప్తారండి, ఆర్ యు రెడీ అనగానే ఎస్ అంటారు, ఓ ఎస్ అంటారండి. ఆలోచించాల్సిన విషయం కదా. వెయిట్ ఉందా దీనికి? లేదా? ఉంది. ఓకే, రైట్. ఇక్కడ ఇన్ జనరల్గా మెల్కీసెదెకు అంటే ఎవరు? యేసు క్రీస్తు. అది ఆల్రెడీ మనం పాఠం చెప్పుకున్నాం, యేసు క్రీస్తు. ఇక్కడ ఈ రెఫరెన్స్ను అలా ఉంచితే ఆయన జన్మించిన వాడని ఈ 4 పాఠాలలో మనం గమనించాం కదా. జన్మించినవాడు. ఎప్పుడు జన్మించాడు? అనాదిలో. ఎప్పుడు మరణించాడు? ఎప్పుడు మరణించాడు?
అనాదిలో జన్మించిన వ్యక్తి ఎప్పుడు మరణించాడు? మరణం లేదు. మీరు అది చెప్పాల్సింది మంచి ధైర్యంగా చెప్పండి. ఆయన మరణించలేదు. మధ్యలో శరీరము ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు, శరీరాన్ని ముగించుకొని వెళ్ళాడు. అంటే నిడివి ఉంది కదా ఒకటి, 33.5 సంవత్సరాలు. ఆ పీరియడ్లో ఇమ్మానుయేలు అని పిలువబడ్డాడు, యేసుక్రీస్తు అని పిలువబడ్డాడు. ఇంకా రకరకాలుగా ఎవరికి ఎలా పిలవాలనిపిస్తే అలా పిలిచారు. బట్ ఆ పాత్ర నిడివెంత? 33.5. అది శాశ్వతమైన పాత్ర కాదు. కానీ ఆ పాత్రకి తల్లి ఉంది. సరే, తండ్రిని గురించి అంత డిస్కస్ అవసరం లేదు. ఓకే, డిస్కస్ అవసరం లేదంటే వేరే ఉద్దేశం కాదు, దాని క్లారిటీ ఉంది మనకి. అదనమాట, తల్లి ఉంది. ఆ పాత్రకి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. పాత్రకి మెల్కీసెదకు అనేటువంటి పాత్రలో వచ్చినప్పుడు ఆయన రూపము ఫలానా అని చెప్పబడలే. ఆత్మ అనేది న్యాచురల్గా ఉంటుంది, ఆత్మరూపం అనేది న్యాచురల్గా ఉంటుంది. ఆత్మరూపంలో వచ్చినటువంటి వాడు మాట్లాడగలడా? ప్రజలకి అర్థం చేయించగలడా అనంటే జలప్రళయ కాలంలో అలాగే చేశాడు ఆయన. ఆత్మరూపంగానే వచ్చి మాట్లాడాడు. అది ఎలా మాట్లాడాడు, జనాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది, వాళ్ళు ఎలా వినగలిగారు, అర్థం చేసుకోగలిగారు అనేటువంటిది అది సపరేట్ మ్యాటర్. మొత్తానికైతే అది వర్కౌట్ అయింది. ఓకే, అలాగే మెల్కీసెదకు అనేటువంటి ఒక పాత్రలో వచ్చాడు. మెల్కీసెదకు అనేటువంటి ఒక పాత్రలో వచ్చాడు. ఈ పాత్రలో వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఏమీ లేదు, ఆది లేదు, అంతము లేదు, తండ్రి లేడు, తల్లి లేదు. ఏంటి అసలు? వంశావళి లేదు. ఈ వంశావళి ప్రస్తావనని ఇప్పుడు మనం రీసెర్చ్ చేయాలి డెప్త్గా. 24 తరగతులలో యాజకులుగా ఉండులాగున అప్పుడు పెద్దలు ఏర్పాటు చేశారు కదా. ఏ వంశములో ఉన్నటువంటి వారిని అలా నియమించారు యాజకులనుగా? చెప్పాలి, మననే చెప్పినట్టున్నా కదా యవనస్తుల మీటింగ్లో. ఏ వంశంలో ఉన్నటువంటి వారిని? ఎస్, ఏలియాజరు, ఈతామారు. ఆ 2 వంశములలో ఉన్నటువంటి వారిని యాజకులుగా నియమించారు. ఒకవేళ గోత్రం పేరు చెప్పుకోవాల్సి వస్తే, ఇప్పుడు ఇక్కడ వంశావళి అన్నప్పుడు నోవహు, అది అహరోన్ను కూడా ప్రస్తావించవచ్చు. అహరోను వంశావళి అంటే వీళ్ళు ఆయన ద్వారా వచ్చారు కాబట్టి వీళ్ళని ప్రస్తావించుకున్నాం. వీళ్ళకు మూలం అహరోను. అహరోను వంశంలో వచ్చినటువంటి వారిని యాజకులనుగా ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, వాస్తవానికి అప్పటి నియమాన్ని బట్టి ఇప్పుడు ఎవరు యాజకులుగా కొనసాగాలి? వాళ్ళ వంశములో పుట్టినటువంటి వారే యాజకులుగా కొనసాగాలి నియమాన్ని బట్టి. ఒకవేళ గోత్రం గురించి మాట్లాడుకుంటే అహరోన్ది ఏం గోత్రం? లేవి గోత్రం. లేవీయులే దేవాలయ సంబంధమైనటువంటి పనులలో ఉండాలి, లేవీయులే యాజకులుగా ఉండాలి. అవునా? లేవీయులే యాజకులుగా ఉండాలి. అయితే వన్స్ అపాన్ ఏ పీరియడ్ పాత నిబంధనను అనుసరించి ఏర్పాటు చేయబడినటువంటి బలులు, దాని సంబంధమైన నియమాలన్నీ ఆపివేయబడ్డాయి, నిలిపి వేయబడ్డాయి.
ఇప్పుడు దేవాలయం మారింది, యాజకుడు మారాడు, బలి సంబంధమైనటువంటి నియమాలు కూడా మారాయి. సహజంగానైతే యాజకుడు ఏ వంశంలో రావాలి? అహరోను వంశంలో లేవి వంశం అనబడదు. మన ఇంటి దగ్గర చెప్పుకుంటాం కదా, మా గోత్రం ఫలానా, మా వంశం ఇలా. ఇక్కడ అహరోను వంశంలో రావాలి, లేవి గోత్రములో రావాలి. అయితే యాజక నియమము ఇవన్నీ మార్చబడి ఎవరు వచ్చారు ఆ ప్లేస్లో? కొత్త యాజకుడు వచ్చాడు. ఈ కొత్త యాజకుడు ఎవరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు లేవి గోత్రానికి సంబంధించిన వాడా? కాదు. లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాడు కాకపోతే నోవహు వంశావళి అవుతాడా? నెవర్. ఏమండి? అంటే నియమము ఏర్పాటు చేయబడింది ఏంటి అని అంటే లేవీలకి అప్పుడు. ఇప్పుడు అది మార్చబడింది. ఇప్పుడు అదే విషయాన్ని నాలుగో వచనం నుండి చదువుకుందాం. ఎవరు? మెల్కీసెదెకు. ఇతడు ఎంతటి ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. అంటే అబ్రహాం గారు మెల్కీసెదెకుకి 10వ వంతు ఇచ్చాడు. మరియు అసలు విషయం చెప్తున్నాడు ఇక్కడ. అసలు దశమ భాగాన్ని ఎవరు తీసుకోవాలి? ఈ మధ్యలో మెల్కీసెదెకు ఎందుకు వచ్చిండు అనే వివరణ ఇస్తున్నాడు అక్కడ. లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. ఇది దైవాజ్ఞ, దైవ నియమము. ఇది ఏర్పాటు చేయబడినటువంటిది. లేవీయులకు అది ప్రతిష్ఠించారు. అఫీషియల్గా ఆర్డర్ వాళ్ళకు ఉంది, ఆర్డర్ కాపీ ఉంది. లేవీలది అది సొంతమిగా. వాళ్ళ భూములు జాగలు లేవు, యాజకత్వం వాళ్ళ వృత్తి. ఇది లేవీయులది. అయితే ఇక్కడ ఏమంటుంది, మళ్ళీ ఇంకోటి మనం ఆలోచించాలి. అబ్రహాం నాటికి లేవీలు లేరు కదా. అబ్రహాం నాటికి లేవీలు లేరు. కానీ లేవీలు వచ్చిన తర్వాత లేవీయులకి ఈ యాజకత్వపు యొక్క బాధ్యతని, ఆ వృత్తిని నియమించాడు. ఆ విషయంలో ఆయన జీవోపాధి చేశాడు. ఓకేనా? అలా నియమము వారిది. ఇప్పుడు మామూలుగా ఏ విధంగా అయితే ఆశీర్వాదములు వారివి, ధర్మశాస్త్రము వారిది అన్నట్టుగా మనకి రోమపత్రికలో ఎలాగనైతే ఉంటుందో, ఇక్కడ యాజకత్వం వారిది, దశమ భాగం వారిది. లైక్ దట్. ఓకే. వాళ్ళదైనప్పుడు మరి కింద ఏమంటున్నాడు? పొంది ఉన్నారు, కానీ అది వారితో సంబంధించిన వంశావళి లేనివాడైనా మెల్కీసెదెకు. ఎవరి వంశావళితో సంబంధం లేదు? లేవి వంశావళితో సంబంధము లేదు, లేదా నోవహు వంశావళితో సంబంధము లేదు. అంటే వంశావళి లేనివాడు అనే 3వ వచనంలోని చివరి మాట ఏదైతే ఉందో, ఏ వంశావళి లేనివాడని దాని అర్థం? లేవి వంశావళి లేదాయనకి, ఆ నియమంలో ఉన్నవాడు కాదాయన. అది దాని అర్థం.
వంశావళి లేనివాడు అని అంటే ఆ వంశము లేదు. ఓకేనా? అయితే ఆ యాజకులలో, లేవి వంశములో ఉన్నటువంటి యాజకులలో వాళ్ళకి ఎవరుండేవారు? వాళ్ళకు వంశావళి వారసత్వంగా కొనసాగింది అని అంటే వాళ్ళకు తండ్రి ఉండేవారు, తల్లి ఉండేవారు శారీరకంగా. అవునా? తల్లి తండ్రి ఉండేవారు. అయితే ఈయన యాజకుడే అయ్యాడు, ప్రధాన యాజకుడు అయ్యాడు. కానీ వంశావళిని బట్టో తల్లి తండ్రిలో నుండి వచ్చుటను బట్టో అతడు యాజకుడు అవ్వలేదు. అతడు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో నియమించబడినటువంటి వాడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో నియమించబడినటువంటి వాడు గనుక ఆయన యాజకుడే. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం నేను మామూలుగా మన వాడుక భాషలో చెప్తున్నాను. ఆయన యాజకుడే, కానీ లేవి వంశావళికి సంబంధించిన యాజకుడు కాదు. ఆ వంశం లేదు ఆయనకి, ఆ వంశం లేదు. ఆ వంశం ఎవరికి వస్తుందంటే ఆ వంశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల నుండి పుడితే ఆ వంశం వస్తుంది, ఆ వారసత్వం వస్తుంది, ఆ యాజకత్వం వస్తుంది. కానీ ఈయనకు ఆ రకమైనటువంటి వంశం లేదు, ఆ రకమైనటువంటి తండ్రి తల్లి లేడు. అది దాని మ్యాటర్. ఇక జీవితకాలమునకు అంటే దినములకు ఆది లేదు, అంతము లేదు అనంటే దినములకు, జీవితకాలమునకు అనంటే ఈ మెల్కీసెదకు అనేటువంటి పాత్ర ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ డీల్ చేయాలి. ఎలా అనంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు మామూలుగా మళ్ళీ ఓరల్గా ఆలోచిస్తున్నాం. ఎప్పుడు పుట్టాడు అని అనుకున్నాం? తెలిసింది మనకి అనాది కాలంలో. ఎప్పటి వరకు ఉంటాడు అనంటే అనంతం. మధ్యలో పాత్ర ఏంటి అంటే, మధ్యలో ఏంటి ఇప్పుడు మన గురించి కూడా మనం ఆలోచించుకుంటే ఏంటి, మనం ఇప్పుడు భూమి మీద ఒక కుమారుడిగా, కుమార్తెగా, ఒక తండ్రిగా, తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఇలాంటి పాత్రని నిర్వహించి వెళ్తాం. ఇది తాత్కాలికం, శాశ్వతము కాదు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఉన్నవాడు అనంటే ఎలా అర్థం చేసుకోవాలనుకున్నాం? సృష్టి పుట్టకమునుపు ఉన్నవాడు, సృష్టి పుట్టిన తర్వాత కూడా ఉన్నవాడు, సృష్టి తదనంతరం కూడా ఉండేటువంటి వాడు. అంటే ఆయన ఉనికికి సృష్టికి సంబంధము లేదు. అంటే మనం ఆలోచించాల్సిన ఫార్మాట్లో ఆలోచించండి. సంబంధం లేదంటే మళ్ళీ ఆయన లేకుండా కలిగింది అన్నట్టుగా అట్లా ఆలోచించండి. ఆయన ఉన్నాడు. అలాగే యేసు ప్రభువుల వారు అవసరాన్ని బట్టి శరీరధారిగా లోకంలోనికి వచ్చాడు, పోయాడు. కానీ ఒకవేళ రాకుంటే ఉన్నట్ట లేనట్ట? ఆయన ఆ పాత్రలో రాలేదనుకోండి, అవసరత రాలేదు. యేసుప్రభుల వారు కోరుకున్నట్టుగా ఈ పాత్ర నా ఇది తొలగించండి అని కోరుకున్నట్టుగా శిలో పాత్రే కాదు, మొత్తం మా మనిషి కుమారుని పాత్రే తీసేసిండు అనుకో దేవుడు. మనిషి కుమారుని పాత్ర తీసేస్తే ఉన్నట్ట లేనట్ట? ఉన్నాడు. అలాగే ఈ మెల్కీసెదెకు అనేటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర లేకపోతే ఆయన ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్లే. గనుక ఈ మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తికి ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి తల్లి లేడు. ఇక్కడ యేసు అనేటువంటి పాత్రకి కనీసం తల్లి ఉంది. యేసు అనేటువంటి పాత్రకి తల్లి ఉంది శారీరకంగా. ఓకే. కానీ మెల్కీసెదెకు అనేటువంటి పాత్రకి ఆ శారీరకమైనటువంటి తల్లి తండ్రి కూడా లేడు. నోవహు కాలంలో ఆత్మరూపంలో ఎలాగనైతే ప్రత్యక్షత చూపించాడో అలా అబ్రహాము గారికి ఒక ప్రత్యక్షతనిచ్చాడే తప్ప అక్కడ ఆయనకి తండ్రి తల్లి లేదు. అయితే ఆయన అనాదిలో జన్మించినటువంటి వాడు మధ్యలో ఈ రకమైనటువంటి యాజకత్వంలో భాగంగా అబ్రహాము యొద్ద
దశమ భాగాన్ని తీసుకొని వెళ్ళాడు. అయితే ఈ మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి సఫరెట్ క్యారెక్టర్ కాదది. అసలు ఎవరైనా యేసుప్రభుల వారు కదా. ఆ పర్టికులర్గా ఆ ప్రత్యక్షత చూపించుకున్నటువంటి సందర్భంలో మెల్కీసెదెకుగా పరిచయం చేసుకున్నాడు ఆయన. యేసుప్రభుల వారికి సో మెనీ నేమ్స్, రకరకాల పేర్లు ఉన్నాయి ఆయనకి. మెస్సీ ఆయన పేరు కదా, ఇమ్మానుయేల్ ఆయన పేరు కదా, యేసు ఆయన పేరు కదా, వాక్యము ఆయన పేరే కదా, జ్ఞానము ఆయన పేరే కదా, ఇక చెప్పుకుంటూ పోతే అన్నీ ఆయన పేర్లే కదా. మరి పేరుకో జన్మనిద్దామా? ఇచ్చినా ఇద్దరు మనలో. అలాగే మెల్కీసెదెకు అనేటువంటి రోల్లో వచ్చిపోయాడు. అయితే ఆ మెల్కీసెదెకు అనేటువంటి రోల్లో వచ్చాడు, కానీ వాస్తవానికి ఆ వ్యక్తికి ఆ పర్టికులర్ ఆ పీరియడ్ ఏదైతే ఉందో దానికి ఒక ఆది అని, ఒక అంతము అని, దాన్ని ప్రత్యక్షంగా డివిజన్ చేయకూడదు. దానికి ప్రత్యేకంగా డివిజన్ చేయకూడదు. ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభుల వారి గురించి ఒక డివిజన్ చేశాం, ఎందుకంటే దానికి పర్టికులర్గా ఒక శరీర రూపంలో వచ్చాడు కాబట్టి దానికి శరీరానికి ఆది అంతము నియమించడం మీన్స్ దాన్ని మనం అలా పిలుచుకున్నాం, అవగాహన చేసుకున్నాం. కానీ మెల్కీసెదెకు అనేటువంటి ఆ పేరుతో పిలువబడి యాజకత్వాన్ని నిర్వహించినటువంటి ఆ వ్యక్తికి ఆది అంతము లేదు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు. అంటే ఇంకా కొంచెం దీన్ని ఆలోచన చేద్దాం. అసలు యాజకత్వం ఎప్పుడు ప్రారంభమైంది? ఇన్ జనరల్గా యాజకుడు అనేది మనకు ఇప్పుడు ఆ లేవి వాళ్ళది గమనించుకుంటే ఎప్పుడు ప్రారంభమైంది? అది నోవహు గారి కాలంలో ప్రారంభమైంది. ఎప్పుడు ముగిసింది? అది ఎప్పుడు ముగిసింది? యేసు ప్రభుల వారు బలైన రోజు. యేసు ప్రభుల వారు తన 33 శరీరంలో 33.5 ఏట అది ఆగిపోయింది. అంటే ఆ యాజకత్వానికి ఒక నిడివి ఉంది, దానికి ఒక ప్రారంభం ఉంది, దానికి ఒక ముగింపు ఉంది. బట్ యేసు ప్రభువుల వారు, జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు దశమ భాగం తీసుకునేటువంటి రైట్ ఎవరికి ఉందన్నాడు అక్కడ? యాజకుడికి. అంటే ఇప్పుడు అబ్రహాము దగ్గర దశమ భాగం తీసుకునేటప్పటికి ఆయన యాజకుడా ఇంకెవరన్నా? ఆల్రెడీ చదువుకున్నాం మనం. లాజరు బాగా నిద్ర వస్తుంది. ఓకే, యాజకుడు ఆయన. ఇప్పుడు యాజకుడు ఎవరు? ఆయన యాజకుడు కదా. అప్పుడు యాజకుడే, అహరోనుకు ముందు యాజకుడే, ఇప్పుడు కూడా యాజకుడే కదా. ఇప్పుడు అంటే 2000 సంవత్సరాల నాటి నుండి. మరి అహరోను గారు ఉన్నప్పుడు హానరబుల్ హైయెస్ట్ ప్రీస్ట్ ఆయనే. మనకు కనబల్ల, వీళ్ళ కనబల్ల. ఈవెన్ దో వాళ్ళు బలి అర్పించి దేవా సమర్పయామి అని అనేటప్పుడు ఎవరి నామంలో సమర్పయామి చేయాలి? అంటే దీన్ని బట్టి శాశ్వతమైన ప్రధాన యాజకుడు, శాశ్వతమైనటువంటి, ఇప్పుడు అబ్రహాము కాలం నాటికి ఆయన యాజకుడు అని అన్నప్పుడు, తర్వాత కూడా ఇప్పుడు ఆయనే యాజకుడు అని అన్నప్పుడు, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? హేబేలు బలి ఉందా అంటే అదో రకమైన బలి అనుకోండి. సరే, అప్పుడు అంటే ఆదాము కాలం నుండి ఎవరన్నమాట మధ్యవర్తి? యేసు ప్రభుల వారే. బట్ అప్పటికంతా ఈ విషయం అంతా దేవుడు డెలివరీ చేయలేదు, వాళ్ళకి అది తెలియదు, అవగాహన లేదు, అలా నడిచిపోయింది అది. అందుకే ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా వెళ్ళాడు.
అంటే యేసు ప్రభుల వారు శాశ్వత ప్రధాన యాజకులు. ఓకే, ఈ పాత్రకి ఆది అంతము లేదు. జస్ట్ ఓన్లీ మెల్కీసెదెకు కాదాడా, మెల్కీసెదెకుగా ఉన్నప్పుడు మాత్రమే యాజకుడు కాదు ఆయన. మీకు అర్థమవుతుందా? మెల్కీసెదెకుగా ఉన్నప్పుడు మాత్రమే యాజకుడు కాదు. అప్పుడేనా తర్వాత కూడా యాజకుడేనా ఆయన? తర్వాత కూడా యాజకుడే కదా. బట్ అప్పుడు ఏ పేరుతో పరిచయం అయ్యాడంటే మెల్కీసెదెకు అనేటువంటి పేరుతో పరిచయం అయ్యాడు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పేరుతో ప్రత్యక్షమయ్యాడు. ఒక్కొక్క పేరుతో ప్రత్యక్షమయ్యాడంటే ఇక పేరు కొత్తది వచ్చినప్పుడు అలా దానికి ఆది అంతా ఉన్నదన్నట. నో, పేర్లు ఎన్నన్నా ఉండని, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కొనసాగుచూ ఉన్నది. మొత్తంగా ఆ వ్యక్తికి అంటే ఇప్పుడు మనకి ఏసు అంటేనే బాగా పాపులర్ నేము, వాడుకలో ఉంది, మనకు అర్థమయ్యేటువంటి విషయం. నేను కాస్త ఇమ్మానియేల్ అంటున్నాను. ఆ ఇమ్మానియేల్ అనేటువంటి వ్యక్తికి ఓవరాల్గా అంటే యాజకుడు అనేటువంటి పాత్రను పక్కకు పెడితే ఓవరాల్గా అతడికి జన్మ ఉందా అంటే ఉన్నది అనాదిలో. అంతముందా అంటే లేదు. ఓకే, ఈ యాజకత్వము అనేటువంటి నిర్వహణ ఏదైతే ఉందో అది ఒక ఉద్యోగం, లేదంటే ఒక బాధ్యత. ఆయన తీసుకున్న ఒక బాధ్యత, ఒక ధర్మం. కానీ ఆయనకు ఏమి లేదు, వంశావళి లేదు. ఆయనకి ఈ లేవి గోత్రానికి సంబంధించినటువంటి ఆ విధానంలో తండ్రి తల్లి లేడు, ఆది అంతము లేదు. అది ఇక్కడ చెప్పబడినటువంటి ఈ కంటెంట్ యొక్క కాన్సెప్ట్. దీన్ని తీసుకొచ్చి ఆది అంతము లేనివాడు అనగానే ఆది అంతము లేనివాడు స్వయంభుడు కాకపోతే మరి ఎవడవుతాడు అని చెప్పి రైజ్ చేయటం అనేటువంటి జరిగింది. ప్రియ దేవుని వల్లరా, యేసు ప్రభుల వారికి ప్రత్యేకంగా యేసు ప్రభుల వారికి ఆది ఉన్నది, అంతము లేదు. ఈ మెల్కీసెదెకు అనేటువంటి ఒక నిడివి ఏదైతే ఉందో దానికి ఆయన కొత్తగా పుట్టినవాడు కాదు, మెల్కీసెదెకుగా కొత్తగా జన్మించినటువంటి వాడు కాదు. అలాగే మెల్కీసెదెకు అనే పాత్రతో మరణించినటువంటి వాడు కూడా కాదు, దాంట్లో కొనసాగుచున్నటువంటి వాడే. అది అక్కడ ఉన్నటువంటి మాట యొక్క అర్థం. ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు శాశ్వత కాలము ప్రత్యక్షమవుచున్నాడు అనేటువంటి మాట కానివ్వండి, అలాగే మెల్కీసెదెకు అనేటువంటి పాత్ర అనేటువంటి విషయం కానివ్వండి, ఈ రెండింటిలో మనకు అర్థమవుతున్నది ఎవరు అనంటే అర్థం చేసుకోవటంలో పొరపాటు ఉందే కానీ వాస్తవానికి అతడు దేవుని కుమారుడే. అంతేనా? మీకేమైనా మళ్ళా తేడా కొడుతున్నదా? ఏమండి, వాస్తవానికి అతడు దేవుని కుమారుడే. యాక్చువల్గా ఈ బైబిల్ రాసిన ఉద్దేశమే, సువార్తలు రాసినటువంటి ఉద్దేశమే, ప్రత్యేకంగా యోహాను సువార్త రాసినటువంటి దాని యొక్క ఉద్దేశమే ఏమంటున్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనము. యేసు దేవుని కుమారుడైననా, కుమారుడు అనబడిననా? ఎందుకంటే అనబడిన అనే దాని మతలబు ఎక్కువ ఉంది. యేసు దేవుని కుమారుడైనా, మళ్ళా కుమారుడైనా అనే దాన్ని కూడా మళ్ళీ ఏమన్నా సాగిద్దాం. కుమారుడు ప్లస్ అయినా రెండు కలిపితే కుమారుడైనా, ఇక అంత చేయద్దు అది. ఓకే, యేసు దేవుని
కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. అంటే ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సువార్తలు కానివ్వండి, బైబిల్ కానివ్వండి, యేసు దేవుని కుమారుడు అని నమ్మి జీవం పొందాలనేటువంటి ఉద్దేశంతో వ్రాయబడ్డాయి. అంటే యేసు దేవుని కుమారుడని నమ్మితే జీవము, అంతేనా? మరొక మాట మీకు బాగానే ఐడియా కదా, ఏంటది? తండ్రిని కుమారుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. ఎక్కడ వచనం, ఎక్కడ ఐడియా ఉందా? తండ్రిని కుమారుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎవరు, ఏ క్లారిటీతో ఉండాలి అని చెప్తున్నాడు? దేవుడవైన నిన్ను, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపించినటువంటి క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆ క్రీస్తుని ఏమని ఎరగాలి? కుమారుడు అని ఎరగాలి. ఎరగకపోతే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు పత్రికకు రండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎరుగుతే ఏంటో ఎరగకపోతే ఏంటో ఈ పత్రికలో చెప్తున్నాడు. 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనుడో, ఏమని ఒప్పుకోవాలి? అంటే ఇక్కడ కాన్సెప్ట్ జన్మించిన వాడనా లేకుంటే అనబడిన వాడనా? మళ్ళా దానికి ఇంక ఏదో వంకరసాలు దున్నకూడదు. దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఒప్పుకోకపోతే వాళ్ళలో దేవుడు లేడు, వాడు దేవుని యందు లేడు. ఇక దేవునిలో లేనివాడు ఎవరిలో ఉన్నట్టు? దయ్యంలో ఉన్నట్టు, సాతానులో ఉన్నట్టు. దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే వానిలో దేవుడు ఉంటాడు, వీడు దేవుని యందు ఉంటాడు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో చూడండి. 5వ అధ్యాయము 5వ వచనం, రైట్. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? ఏమని నమ్మాలంటున్నాడు? యేసు దేవుని కుమారుడని. అంటే ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత స్వయంభుడు లేదంటే బహుళత్వము, ఆయనే దేవుడు, ఇలాంటి పదాలు ఎలా వాడుతారు? యెహోవా ఎంతో, యేసు ప్రభు అంతా, అలా 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 నమ్మండి అని ఉందా? ఇక్కడ అలా స్వీకరించండి అని ఉందా? లేదు కదా. ఇప్పుడు 4:15లో దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, స్పష్టంగా వానిలో దేవుడు ఉంటాడు, వాడు దేవుని యందు ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇంచుమించు అదే అర్థం కదా. దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడెవడు? యేసు దేవుని కుమారుడు అని నమ్మకపోతే వాడు ఓడిపోయిన వాడే అని అంటున్నాడు. ఓడిపోయిన వాడే, ఓడిపోయిన వాడు. జయించి నేను నా తండ్రి సింహాసనం నందు కూర్చున్నటువంటి వాడికి, నేను కూర్చున్న ప్రకారం నాతో పాటు ఎవడైతే జయిస్తాడో వారిని నా సింహాసనంలో కూర్చుండబెడతాను అని అన్నాడు ఆయన. మరి ఇక్కడ కుమారుడని ఒప్పుకోకపోతే ఓడిపోయిన వాడే అని అన్నాడు. కుమారుడని ఒప్పుకోకుండా నువ్వు ఎంత బైబిల్ చదివినా, నువ్వు ఎంత బోధ చేసినా, నువ్వు ఎన్ని వారాలు నువ్వు చర్చికి వచ్చినా కూడా
నువ్వు ఓడిపోయిన వాడవే. ఓడిపోతే నీకు సింహాసనం లేదు. సింహాసనం లేదంటే పరలోకం లేదని దాని అర్థం. పరలోకం లేదంటే నీకు నిత్య జీవము లేదు. అన్నీ పోయినా కొలాప్స్. కొన్ని విషయాలు చిన్న చిన్నవే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను చివరి బెంచ్లో చివరి కుర్చీలో కూర్చోవడానికి గల కారణం ఏంటి? సిలువలో వేలాడినటువంటి దొంగ పరదేశునకు వెళ్ళగలిగేటువంటి ఆపర్చునిటీ రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? యోహాన్ని దొంగను పోల్చండి. స్త్రీలలో పుట్టినటువంటి వాళ్ళు మహా గొప్పవాడిన, ఆయనకు సాటెవరు లేరు అప్పటి వరకు. ఆ వ్యక్తి నువ్వేనా? ఇదే ఒక్కటే పదం కదండి. చిరంజీవి నువ్వు చెప్పా, న్యాయమేనా అది? ఏమన్నా నువ్వేనా ఇంకెవరి కోసం అని ఎదురు చూడాలన్నా, ఇదే కదా ఆయన అడిగింది. దానికి అంత పనిష్మెంటా? పోనీ ఇప్పుడు దొంగ సాధించింది ఏంది పెద్ద వ్యూహంతో పోల్చుకుంటే? ఏమన్నాడు? నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, జస్ట్ నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వేనా అన్నందుకు లాస్ట్ బెంచ్. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నందుకు నాతో పాటు పారదేశకురా. సింగిల్ వర్డ్. ఇప్పుడు కుమారుడా కాదా ఎన్ని వర్డ్స్ ఇవి? ఒకటే వర్డ్. కుమారుడు అని అంటావా, కుమారుడు కాదు అంటావా? దాంతో నీ లైఫ్. కనీసం వాళ్ళిద్దరు పరలోకం వెళ్ళారు. పరలోకం మీన్స్ యేసుప్రభుల వారు పరలోకం వెళ్ళారు. యోహాను ప్లస్ దొంగ పరదేశుకి వెళ్ళారు. కనీసం పరదేశుకి వెళ్ళారు. ఇప్పుడు కుమారుడు కాదు అన్నవాడు పరదేశుకు వెళ్ళగలడా? నో. ఎంత తీవ్రమైన విషయం చూడండి. వీళ్ళు చాలా సునాయాసంగా మాట్లాడిస్తున్నారు ఏది పడితే అది. అవునా? 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 2వ అధ్యాయం ఇక్కడే పక్కనే ఉంటా చూడండి. 23 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప 23 కాదు, 22 కదా, 22. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప వారిని ఆయన ఎంత అల్కగానే ఇస్తాను చూడు. వీళ్ళు ఎంత ఈజీగా అనేస్తున్నారో ఆయన అంత ఈజీగా చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి. గంభీరం. ఆజ్ఞ. రాజుల కాలంలో రాజువారి ఆజ్ఞను ఎలా ప్రకటించేవాళ్ళు? ఓహో అని ప్రకటించేటోళ్ళు కదా. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే ఆడెక్కడ కనబడుతున్నాడు? సోషల్ మీడియాలో. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొని, అంటే తండ్రిని కుమారుని అంటే తండ్రిని తండ్రిగా కుమారుని కుమారునిగా ఒప్పుకొన్నటువంటి వీడే క్రీస్తు విరోధి. ఇప్పుడు మిత్రుడా శత్రువా? క్రీస్తు విరోధి అంటే ఇదిగో మీరే నా అన్నలు నా తల్లులు అని యేసయ్య అన్నాడు ఒకనాడు. మరి వీళ్ళనైతే ఏమనాలి ఇప్పుడు? అదే యేసయ్య ఏం అనడానికి అవకాశం ఉంది? నన్ను దేవుని చేయడానికి మీరు బాగా డబ్బా కొట్టారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. ఇది ఎలా అర్థం, ఎంత తీవ్రంగా ఉంటుంది తెలుసా? నువ్వు మోమాటం లేనివాడవయ్యా, నువ్వు సత్యవంతుడవు, నిర్మోహమాటంగా ఉన్నట్లుగా మాట్లాడేటువంటి వారు, ఎవరికి భయపడనటువంటి వాడవు. అంటే ఎంత బాగుందండి అది.
చాలా పెద్దగా లేదు, ఇక నీ అంత మోనార్కు లేడుపా, అంతే కదా. ఇంతకీ కైసరికి పన్ను కట్టడం అవసరం అంటారు? చెప్పండి, మీరు చెప్పండి, మీ ఉద్దేశం చెప్పండి. అంటే ఇప్పుడు వేసిన హైలైట్ చేసినట్టే కదా కైసర్ కంటే కదా. నువ్వు చెప్పు. మీరు ఒప్పుకోవాలయ్యా, అంటే మీరే రాజు అంటాం మేము. యేసయ్యను రాజుగా చేయడానికి ప్రయత్నించిన జనాలు కూడా లేరా? ఇప్పుడు అది యేసుకు అప్పుడు వాళ్ళు అన్న మాటలు నచ్చినాయా? వీడు కుయుక్తితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని అన్నాడా? కుయుక్తితో మాట్లాడుతున్నాడా? తెలుసా? ఇప్పుడు వీళ్ళు దేవుని కంటే ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరికైనా మనల్ని ఆహా ఓహో అని చెప్పేసి ఆకాశానికి ఎత్తి మన ముందే మన తండ్రిని మన కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టారనుకోండి, మన పెద్ద కుర్చేసి మన తండ్రిని మన కాళ్ళ కాడ కూర్చుండబెట్టారనుకోండి, నువ్వు నీ కొడుకు కాలు గడుగు అన్నారనుకోండి, ఆ కొడుకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు వావ్, మీర్రా అసలు జనాలంటే, భక్తులంటే అంటాడా? ఎవర్రోడు అంటాడా? ఫైర్ అవుతాడు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తు అంటే. ఇక్కడ వెరీ క్లియర్గా చెప్పాడు, తండ్రిని తండ్రని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తండ్రికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ తండ్రికి ఇవ్వండి, కుమారుడికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ కుమారుడికి ఇవ్వండి. తండ్రి పాత్ర తండ్రిదే, తనయుడి పాత్ర తనయుడిదే. కుమారుడు ఎప్పుడూ తండ్రితో సమానము కాడు. ఈవెన్ తో శిష్యుడే గురువుతో సమానం కాలేడట. చెప్పలే బైబిల్లో? శిష్యుడే గురువుతో సమానం కాలేడు అన్నప్పుడు కుమారుడు తండ్రితో సమానం ఎలా అవుతాడు? దానికి మళ్ళా దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని మళ్ళా నర్సరీ పాటలు చెప్పకు. దాని కాన్సెప్ట్ వేరు. మన ఈ పాఠాలను మాట్లాడుకున్నాం. బహుభయంకరం. సహోదరులు మరి ఎందుకు అంతకి తెగించారు అంటే, నాశనానికి సిద్ధపరచబడినటువంటి వారిని మార్చటం కష్టము అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇక వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకుంటే, ఇప్పుడు దేవుడే స్వయంగా ఒకనొక కాలంలో వాళ్ళు సాతాను సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటే ఏం చేశాడట? సాతానికే ఆప్యాయించాడు. బోర మీ సావు మీరు చావండి, మీ నాశనం మీరు అనుభవించండి అని దేవుడు కూడా వీళ్ళను విడిచిపెట్టాడే. మరి ఇక తెలియదు, ఆ మాట మనం ఫైనల్ చేయలేం. కానీ ఒకవేళ విడిచిపెడితే అంతకంటే భయంకరం మరొకటి ఉండదు. దయచేసి మీకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, సదరు సోషల్ మీడియా ఆడియన్స్ కూడా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. బైబిల్ని బాగా పరిశోధించండి. దేవుని నమ్ముకోండి, యేసయ్యను నమ్ముకోండి, పరిశుద్ధాత్మను నమ్ముకోండి, బైబిల్ని నమ్ముకోండి. అంతకు మించి మీరు మరెవరిని నమ్మకండి. అంతకు మించి మీరెవరిని నమ్మినా మీరు మోసపోతారు, నాశనం అవుతారు. వీళ్ళను దీనిని నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు, మంచి భవిష్యత్తుని పొందుకుంటావు. విష్ యూ ఆల్ ది బెస్ట్.